కోచ్ థ్యాంక్స్ టు మై మెంటర్. ఓకే సార్, మొత్తం మీరు ఎంత తగ్గారు వెయిట్? 35 కిలోలు తగ్గాను. సో ఓవరాల్గా సార్ 35 kg తగ్గారు. ఎన్నాళ్ళల్లో? 9 months. 9 నెలల్లో 35 కిలోలు తగ్గారు. ఇంత ముందు బరువు తగ్గడానికి మీరేమేమి ప్రయత్నాలు చేశారు అది కూడా చెప్పండి మా వాళ్ళకి. అంతకుముందు 8 సంవత్సరాలకు పైగా డైటింగ్లు వగైరాని చేస్తున్నాను. ఒక రంగుల ప్రపంచానికి వెళ్ళి దాదాపు ₹1,00,000 డబ్బులు కట్టి కూడా వాళ్ళు చేసే పద్ధతి దాచిపెట్టాను ఇంట్లో, చెప్పకుండా తగ్గాలన్న ఉద్దేశంతో మా ఊరు నుంచి 150 కిలోమీటర్లు విజయవాడ వెళ్ళి వీక్లీ వన్స్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాను. బట్ అది హెల్దీగా అని అనిపించలేదు, భయం వేసింది అప్పుడు నాకు. తర్వాత 2-3 వారాల తర్వాత ఇంట్లో చెప్తే అరిసి ఆపేపించారు. ఆ తర్వాత ఫుడ్లో ఎన్ని కంట్రోల్ చేసుకున్నా తగ్గకపోయేసరికి ఈ కమ్యూనిటీ ద్వారా తగ్గి హ్యాపీగా ఉంది. సరే, సో ఒక నిమిషం కూర్చోండి. మీకు 2 వ్యాపారం ఉన్నాయి కదా, చాలా బిజీగా ఉంటారు కదా. 2 వ్యాపారాలు కలిపి ఎంత అమ్ముతారు రోజుకి? 40,000. ఒక 40. కురిచేడులో చిన్న ఊరు, చాలా చిన్న పల్లెటూరు, 2 వ్యాపారాలు ఉన్నాయి. సో ఎప్పుడు బిజీగానే ఉంటారు. అయినా కూడా ఇది కోచ్ ఆప్షన్ తీసుకొని ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది ఉన్న బిజీకి చెప్పండి. 10 మందికి ఆరోగ్యం ఇస్తే ఆనందంగా ఉంటుంది. మేము ఎన్ని లక్షల రూపాయలు ఎవరన్నా అప్పిచ్చి వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్స్ ఏమన్నా ఇచ్చినా కానీ మాకెళ్ళి చూడకుండా అట్నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మనం డబ్బులు తీసుకుంటున్నాము, ప్రోడక్ట్ ఇస్తున్నాము, వాళ్ళకి సహాయం చేస్తున్నాం. సహాయం చేసినందువల్ల యాక్చువల్గా సార్ నాకు ఈ కమ్యూనిటీ ఎందుకు నచ్చిందంటే, ఒక స్కూల్ టీచరు, ఆయన దాదాపు 8 స్కూళ్ళకి హెడ్ అంట. ఆ హెడ్ నా దగ్గరికి వచ్చి సార్ నమస్తే సార్ అని అన్నారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, ఇంతమంది ఇన్ని వ్యాపారాలు చేసి అంతమంది డబ్బులు కూడా ఎగ్గొట్టారు మాకు, అయినా కానీ రాని ఆనందము. ఒక స్కూల్ టీచర్, ఆయనకు అవసరం లేదు, లేచి నేను ఎలాగని లేచి నిల్చొని సార్ మీరు అఫ్రెష్ కలిపియొద్దని నన్ను రిక్వెస్ట్ చేయడం అవసరం లేదు. బట్ ఆయనకి మంచిగా హెల్త్ ఇచ్చాము. అందుకని ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ హార్ట్ ఫుల్ఫిల్ అయింది. అది కంటిన్యూ చేసుకోవాలి, దానికోసమే మనసు నిండుగా ఉండాలని చెప్పి కంటిన్యూ. గట్టిగా స్టార్టింగ్ లో సుఖీబాబుకి వచ్చినప్పుడు ఈయన 124 కిలోలు, ఆ ఫోటో చూశారు కదా మీరు. సో 9 months లో 35 కిలోలు తగ్గారు. మాటలు కాదండి. అదే 30 కిలోలు తగ్గడానికి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి బేరియాట్రిక్లు కోయించేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఎలా తగ్గాలో తెలియక, తగ్గపోతే నష్టపోతామని తెలిసి కోయించుకుంటున్నారు. ఇంట్లో కూర్చొని ఈవెన్ ఆయన చెప్పారు కదా, ఆ ఊరు నుంచి 150 కిలోమీటర్లు జర్నీ చేసి విజయవాడకి వెళ్ళి వారం సిట్టింగ్లు అని చెప్పి ఖర్చు పెట్టారు. 9 నెలల తర్వాత ఫస్ట్ టైం మా క్లబ్కి వచ్చింది. ఇప్పటి వరకు ఆయన మా క్లబ్కే రాలేదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ వీడియో ఆన్ చేసుకొని జూమ్ ఇంట ఆడత పాడుతూ బరువు తగ్గాడు. ఖర్చు అయిందా? అక్కడ 1,00,000 ఖర్చు పెట్టి అప్ అండ్ డౌన్ వారానికి వెళ్ళొస్తే ఎంత ఖర్చు అయింది? 2-3 వేలు అవుతుంది డీజిల్ పెట్రోల్ కారులో. అది ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి నష్టమే జరిగింది కానీ లాభం జరగల. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మేలు జరిగింది కాబట్టి ఆ ఊర్లో మేలు పొందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతోనే కోచ్ ఆఫ్. డబ్బులు తక్కువ కాదు, వ్యాపారం లేక కాదు, ఈ 2 ఉన్నాయి ఆయనకి. కానీ సహాయం చేయాలి. దిస్ ఈజ్ వాట్ సుఖీబాబు టీచర్. అర్థమవుతుందా క్లియర్గా? సో హెల్ప్ చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ చేద్దామా? కొంతమందికైనా సహాయం చేద్దాం. ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. ఆ ఒక్క పదం గుర్తు పెట్టుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, నైబర్స్ కి, రిలేషన్స్ కి హెర్బల్ లైఫ్ కమ్యూనిటీ పరిచయం. జస్ట్ ఏ వర్డ్ ఆఫ్ మౌత్, దట్స్ ఇట్. ఒక మాట మాత్రమే చెప్తారు. వాళ్ళు వాడతారా లేదా, వస్తారా రారా తర్వాత సంగతి చెప్పడం మన బాధ్యత. చెప్తామని వాళ్ళు చేయొద్దండి. అండ్ ఎక్కువ మంది ఉంటే కనుక మీరు కంపల్సరీగా మీ ఇంటికి మా కోచెస్ ఇన్వైట్ చేయండి. వాళ్ళు ఫ్రెష్ పార్టీ అరేంజ్ చేస్తారు. వాళ్ళకి ఫ్రీగా అనాలిసిస్ చేసి ఏం చేయాలో చెప్తారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్